హలో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ డైరీ ఫామ్ గురించి ఇస్తాము, లైవ్ వీడియోలు చేస్తాము. మన గేదెలు ఇచ్చిన కస్టమర్ నంబర్ల ఫోన్ నంబర్లు ఇస్తాము. ఇట్లా ఎవ్వరు కూడా ఇయ్యరు, ఇంత జెన్యూన్గా ఎవ్వరు వర్క్ చేయరు. కానీ మీకు చెప్తా ఉన్నా, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మనం ఇచ్చిన గేదెల కస్టమర్ నంబర్లు ఇస్తాము. మీ ఏరియా దగ్గరలో ఉన్నాయి. సో కాబట్టి ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది డైరీ ఫామ్లు పెట్టుకుంటూ ఎత్తేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు వీడియోలు చూసి టెంప్ట్ అయిపోతున్నారు, ఆవేశపడుతున్నారు. హర్యానా గేదెలు కాకుండా బీహార్ గేదెలు, బన్నీ గేదెలు, జాఫ్రీ గేదెలు, కర్ణాటక గేదెలు, తమిళనాడు గేదెలు, కేరళ గేదెలు, ఇవన్నీ కూడా క్వాలిటీ కాదు. క్వాలిటీ ఎక్కడ ఉంటుంది? గేదె హైట్లో ఉండదు, సైజులో ఉండదు, పాలు ఇవ్వడంలో కూడా క్వాలిటీ ఉండదు. ఎక్కడ క్వాలిటీ ఉంటుంది అంటే గేదె లాంగ్ టైం పాలు ఇవ్వడంలో క్వాలిటీ ఉంటుంది. సో అది కూడా మీకు హర్యానా గేదెలు ఏంటంటే మీకు ఈయన వరకు పాలిస్తాయి. మీరు ఒక 3 months లోపల ప్రెగ్నెంట్ చేయించుకొని మళ్ళీ ఒక 2 months అయితే ఈంత అనే వరకు కూడా పాలిస్తూనే ఉంటాయి. సో ఇది క్వాలిటీ అంటే, ఇది బ్రీడ్ అంటే, హర్యానా బ్రీడ్ అంటే, ముర్రా అంటే ఇది. సో మీరు చూస్తున్న గేదెలు ముర్రా గేదెలు. ఇది గేదె పూటకు 7 లీటర్, ఒక పూటకు 7 అంటే 14 లీటర్స్ కెపాసిటీ గల గేదె. ఖచ్చితంగా చూడండి, అది పాలు ఇవ్వలేదు, మరి ఎట్లా చెప్తున్నావు 7 అంటే అంతే ఉంటుంది. దాని అడ్డర్ క్వాలిటీ చూడండి, దానికి అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆ రొమ్ముల యొక్క పొడవు, మందము. ఈ గేదె చూడండి, ఈ గేదె పూటకి 8 ఇచ్చే కెపాసిటీ. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు హర్యానాలో. గేదెని చూస్తేనే దాని ప్రైజు, క్వాలిటీ అన్నీ చెప్పేస్తారు. 1 లీటర్ అటో ఇటు అంతే, కానీ ప్రైజు ఏదైనా సరే ఎక్స్పర్ట్లు అంటే అంతే మరి. సో ఈ రకంగా ఉంటుందండి సెలెక్షన్ అయినా ఏదైనా సరే. చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు డైరీ ఫామ్లు స్టార్ట్ చేసినారు. మీరు వెళ్ళి ఒకసారి పాత ఇంటర్వ్యూస్ చూడండి. ఆ డైరీ ఫామ్లు ఇప్పుడు ఉన్నాయా లేవా, ఎత్తేసిర్రా, ఏమేరు అనేది మీకు అర్థమవుతుంది. సో చాలామంది గేదెలు విడగానే దాన్ని ప్రైజ్ ఎంత, పాలెంత, ఈ పిచ్చి క్వశ్చన్లు వేసే వాళ్ళకు డైరీ ఫామ్ వాళ్ళు పెట్టి కూడా వేస్ట్. ఎందుకంటే ఫస్ట్ మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఎవరైనా సరే ఒక డైరీ ఫామ్ వేసిన వాళ్ళు, ఎత్తేసిన డైరీ ఫామ్లు చూడండి. ఫస్ట్ ఇంటర్వ్యూ చూస్తే ఎందుకు ఎత్తేసి అర్థమైతే ఆ తప్పు మీరు చేయొద్దు. సింపుల్ లాజిక్ అంతే. సో మనమైతే చాలామందికి ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలామంది గేదెలు ఇచ్చినాము. పూటకు 6 నుంచి 10 లీటర్లు, ఒక్కో పూటకి 12 నుంచి 20 లీటర్ల కెపాసిటీ గల గేదెలు కొనిచ్చినాము. పాలు తీసిర్రు కూడా. కస్టమర్ కూడా చాలామంది కొంత పెద్ద గేదెలు కొనిచ్చినప్పుడు చెప్పారు, అన్న 8 చెప్పినా కూడా 10 ఇస్తున్నదని చెప్పి. సో ఒక్కోసారి చెప్పిన దానికి 1 లీటర్ తక్కువ ఇవ్వచ్చు, దానికి మనం ఏం చేయలేము. సో కాబట్టి మెయింటెనెన్స్ బాగుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఎవరికైనా హర్యానా గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్